చలో రంజాన్ మాసం ప్రతి ఒక్కరి రంజాన్ మాసం గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. ఈ రంజాన్ మాసం గురించి తెలుసుకోవడం వల్ల మానవుల్లో అపోహ, దుష్ప్రచారం అని తగ్గుతాయి. మన దేశంలో ఈ ఫాసిస్టు శక్తులు ఇస్లామోఫోబియాను ప్రచారం చేస్తూ ఇస్లాం మతంపై బురద జల్లుతూ మానవుల రక్తంతో హోలీ ఆడుతూ వాళ్ళు మానవ విలువలను నేలరాస్తూ దుష్ప్రచారం చేస్తున్న ఈ రోజుల్లో రంజాన్ మాసం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రంజాన్ మాసం అంటే ఏంటి, ముస్లింలు ఎందుకు చేసుకుంటున్నారు అనే విషయం గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. ఎట్లా అవసరం అంటే మన దేశం సెక్యులర్ దేశం, ప్రజాస్వామ్యక గణతంత్ర దేశం, మనమంతా కలిసి బ్రతుకుతున్నటువంటి దేశం మన దేశం. ఇలాంటి మన దేశంలో కొన్ని శక్తులు కొన్ని మతాలకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్న ఈ రోజుల్లో మతం గురించి చేసే ఈ అలవాట్లను ఇతరులు అందరూ తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ రంజాన్ అంటే ఏంటి? రంజాన్ ఒక పవిత్ర మాసం. ఇస్లాం మతంలో 5 ఫండమెంటల్ పిల్లర్స్లో రంజాన్ ఉపవాసాలు కూడా ఒక పిల్లర్ లాంటి ఒక పిల్లర్. అయితే ఈ ధర్మం ఆచరించడం వల్ల 4 అవునాయన్నట్టు లాభాలు ఉన్నాయి. ఒకటి, హృదయ శుద్ధి జరుగుతుంది. ఇలా చూడటం వల్ల అది అవుతుంది కాబట్టి అదంతా మళ్ళీ ఇంకోసారి చెప్తాను నేను. ఓకే, మరి అందులో చెప్తాను. హృదయ శుద్ధి. రెండవది ఆత్మశుద్ధి. మూడవది ఆధ్యాత్మిక శుద్ధి. నాలుగవది అల్లాహ్ సాన్నిహిత్యాన్ని పొందడం. అల్లాహ్ సాన్నిహిత్యాన్ని అంటే దైవం సాన్నిహిత్యాన్ని పొందడం. బాగుంటుంది కదా. అయితే ఈ 4 అంటే ఈ రంజాన్ మాసంలో హృదయ శుద్ధి జరుగుతుంది. 24 గంటలు అతను అల్లా భగవంతుడు శాంతి అనే ఉదయంగానే వాడు గడుపుతాడు. ఇంకోటి పవిత్రత. ఇంకోటి ఆత్మశుద్ధి అంటే నేను ఏ పాపం చేయటం లేదు, నేను ఏ పాపం చెయ్యను, ఏ తప్పు చేయను, ఎవడన్నా తిట్టినా కూడా నేను ఉపవాసంలో ఉన్నాను ఆయన, నేను తిట్టను అంటూ బతిమాలుకుంటూ గడుపుతాడు. ఈ విధంగా. ఇంకోటి ఆధ్యాత్మిక శుద్ధి. 24 గంటలు ఎప్పుడు ఎల్లప్పుడూ అన్ని పూటలా నమాజ్ చదువుతాడు. ఈ నమాజ్ చదవటం వల్ల, ఈ విధంగా ఉండటం వల్ల అతడు పవిత్రతను నెలకొల్పుకుంటాడు. ఇది 1 నెల జరుగుతుంది. ఈ విధంగా 1 నెల ఈ విధంగా జరిగిన తర్వాత వాడు ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 2వ నెలలో వాడు ఓపిక పట్టే అవకాశం ఉంది. ఎవడన్నా దెబ్బ కొడితే వెంటనే వానికి దెబ్బ కొట్టే అవకాశం ఉండదు. వాడు ఓపికతో అడ్జస్ట్కుంటాడు, తనను తాను ఓపికతో ఓదార్చుకుంటాడు. తర్వాత ఆ విషయాన్ని గురించి తెలుసుకుంటాడు. ఆ ఓపిక అనేది డెవలప్ అవుతుంది. ఆత్మశుద్ధి అవుతుంది. లేనిపోని విధంగా ఎవడో దారిలో పోతుంది కుట్టడం కానీ, లేకపోతే వాళ్ళ జేబును చించేయడం కానీ, లేకపోతే హేళన చేయడం కానీ చెయ్యడు. ఎందుకంటే 1 నెలలో వీడు ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ విధంగా రంజాన్ నెల అనేది ఈ విధంగా మనిషికి ఆత్మశుద్ధి, ఇంకోటి హృదయ శుద్ధి, ఇంకోటి ఆధ్యాత్మిక శుద్ధి, ఇంకోటి అల్లాహ్ సాన్నిధ్యం పొందడం. ఈ 4 విషయాలు ఇతను జరగడం వల్ల ఇతడు ఆత్మ పరిశీలన చేసుకోగలుగుతాడు. ఇంకోటి ఈ రంజాన్ నెల అనేది పేదల పెదవులపై చిరు నవ్వు కలిగించే మాసం. ఎందుకంటే ఈ మాసంలో ప్రతి ముస్లిం తనకు ఉన్నటువంటి ఆస్తి నుంచి 2.5 జకాత్ రూపంలో దానం చేసేస్తాడు. తన ఇంటి పక్క పడోసీలకు కానీ, నైబర్స్ కానీ, పేదలకు కానీ అందరికీ పంచుతాడు. అది చెప్పుకోవడం తన ధర్మంగా నిర్వహిస్తాడు. అదేదో పేరుకు కానీ, పేరు ప్రతిష్టలకు కానీ పాటుపడడు. పేరు ప్రతిష్టలు లేకుండా కామన్గా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఏదో లీడర్షిప్గా లీడర్లు చీరలు పంచుతుంటాడు మన ఓట్లు వేయాలని,
లేకపోతే లీడర్లు డబ్బు ఇస్తారు. ఆ విధంగా కాకుండా ఈడు ఎంత గరీబ్ ఉన్నా కూడా తన ఉన్న ఆస్తి నుంచి కొద్ది గరీబులకు దానాన్ని ఇస్తాడు. ఇంకోటి ఇదే కాకుండా అల్లా నమాజు రంజాన్ నెల ఈద్గాకు పోయి నమాజ్ అవుతాడు. ఆ నమాజ్ చేసే కంటే ముందు ధర్మంగా ఫిత్రా ఇస్తాడు. ఫిత్రా అనేది ఉంటుంది. ప్రతి మనిషి తనకు ఉన్నటువంటి కుటుంబంలో, ఇప్పుడు నా ఇంట్లో నాకు ముగ్గురు కొడుకులు, నేను, నా భార్య, అంటే ఐదుగురుకి సంబంధించినటువంటి ఒక్కొక్కరికి ఎంత ఫిత్రా? 150 రూపాయలు ఫిత్రా అని 150, దాదాపుగా 200 రూపాయలు కావచ్చు, 150 రూపాయలు కావచ్చు ఒక్కొక్కరికి. అది తీసి అది ఇచ్చే మేము ఈద్గా పోతాం. అప్పటి వరకు పోము, అక్కడ సిజ్దా చేయం. సిజ్దా కంటే ముందు గరీబు ఆస్తి ఇచ్చేయాలి, గరీబీ హక్కు ఇవ్వాలి. ఒకవేళ గరీబ్ హక్కు ఇవ్వకుండా వాడే సిద్ధ భగవంతుడా అంటే భగవంతుడు ఒప్పుకోలేదన్నట్టు. అంటే రంజాన్ మాసం అనేది పేదల మాసం, గరీబోళ్ళ మాసం, గరీబీకు గౌరవించే మాసం. ఎందుకంటే గరీబుకు గౌరవించకుంటే భగవంతుడే ఒప్పుకోడు, నీ రంజాన్ ప్రార్థనే చెల్లుబాటు కాదు. అంత పవిత్రత, అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మాసం ఇది. ఈ మాసం మత సామరస్య మాసం. ఈ మాసంలో ఇఫ్తార్ పార్టీలు చేసుకుంటారు. ఆ ఇఫ్తార్ పార్టీ చేసుకునేది ముస్లింలు ఏదో లీడర్లు కావాలని కానీ, లేకపోతే రాజ్యం కబలించుకోవాలని కానీ, లేకపోతే మొత్తం ఏదో చేయాలని కాదు. హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రేమాలు రాగాలు వెల్లివిరసాలనే ఉద్దేశంతో పండ్లు పలహారాలు పంచుకుంటాం. ఈ మాసాన్ని దీన్ని కూడా ఫాసిస్టు శక్తులు దురుద్దేశంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు ఆ దుష్ప్రచారం తప్పనేది ఎక్కడ కూడా ఊర్లలో ఎక్కడ జరిగినా కూడా ఇండ్లలో కూడా తెలిసింది. అది మతపరంగా ఏదో గరీబులకు అందించాలనే ఉద్దేశంతో చేశారే తప్ప దాని ఉద్దేశం వేరే రకంగా ఉండదు. ఎందుకంటే వీడు ఉపవాసాలు ఉండి దైవ సాన్నిధ్యం పొందడం కోసం చేస్తాడు. ఇంకోటి ఈ విధంగా జరుగుతున్నటువంటి మాసం ఈ రంజాన్ మాసం పవిత్ర మాసంగా పవిత్రతను నెలకొల్పేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మాసం ప్రజలందరి మాసం, ఈ మత విశ్వాసాలు పెంపొందించే మాసం, ఇంకోటి మత సామరస్యం పెంపొందించే మాసం, ఇది దేశ ఐక్యతకు తోడ్పడే మాసం, ఇది మానవాళికే గొప్ప మాసం. ఈ మాసాన్ని మేము సైల్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ.